ప్రైజ్ లార్డ్. శాలెం రాజు గారు వాళ్ళ చర్చిలో అప్పుడప్పుడు కథలు చెప్తూ ఉంటాడు కదా. సో ఈ మధ్యలో ఒక కథ విన్నాను. ముంగమూరి దేవదాస్ అనే వ్యక్తి గురించి చెప్తా ఉన్నాడు. సో ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచే 6 సంవత్సరాల నుంచే దేవుని యందు భయభక్తి గలవాడిగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు. మంచిది. కానీ 12వ ప్రాయంలోనే ఉన్నప్పుడు దేవుని వశపరుచుకున్నాడంట. దేవుని వశపరుచుకున్నాడని చెప్తా ఉన్నాడు. 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు దేవుని వశపరుచుకున్నటువంటి ముంగమూరి దేవదాసు గారికి యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసు గల పిల్లవాడిగా వచ్చి ప్రత్యక్షమైతూ మాట్లాడుతూ సహవాసం చేస్తున్నట్టు ఆయన తోటి 3 సార్లు. ముంగమూరి దేవదాసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వయసులో 3 సార్లు దేవదాసు గారు లేనప్పుడు వచ్చిందంట. అంటే ఆయనకు తెలియదు, పాపం ఆయన ఉండడని ఆయనకు తెలియక వచ్చాడేమో. సో మరి అలా ఎందుకు వచ్చాడో 3 సార్లు అంటే 3 రోజులు ఆయన మార్కెట్ పోయినప్పుడు వచ్చిందంట. మార్కెట్ పోయినప్పుడే 3 సార్లు వచ్చిందంట. సో అలా ఎందుకు చేశాడో నాకు అర్థం కాలేదు. మరి యేసుక్రీస్తుకు ఆ 12 సంవత్సరాల వయసులో ఉన్నాడు కదా, మరి ఆయనకు తెలియదు, అందుకే అట్లా వచ్చాడేమో. సో ఇలాంటి స్టోరీస్ చెప్పి ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నాడు దేవదాస్ గారు, శాలెం రాజు గారు. ఎందుకంటే దేవదాస్ గారు అదే చేసినాడు. ఇప్పుడు ఈ మధ్యలో ఈయన చిలకరుడిపేటలో చిలక దోషం లేక ఇలాంటి స్టోరీ చెప్తా ఉంటాడు. ముంగమూరి దేవదాస్ అయ్య గారు అది చేశారు, ఇది చేశారు. ఏందండి, యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసు గల చిన్న పిల్లాడిగా భూమి మీదకి మళ్ళీ వచ్చినాడా? వచ్చి తెలియకుండా వచ్చి ఉన్నాడేమో అని వచ్చి ఇలా చెప్పడం ఎందుకండి? ఆయనకు తెలియదా? ఆయనకు ఉన్నాడో లేడని తెలియదా? తెలియకుండా వస్తాడా? అది తప్పు కదండి మీరు అలా చెప్పడం. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా అలా ఎవరికి ప్రత్యక్షమైనట్టుగా ఆధారాలు లేవు. మీరు ఒక అబద్ధ బోధకుడు అయినటువంటి ముంగమూరి దేవదాసు గారి గురించి ఇలా చెప్పడం, ఆ చర్చిలో ఉన్నటువంటి వారు చెప్పలు కొట్టడం, మేము చెప్పిన దానికి ఒత్తాసు పలకడము ఇది సరైనది కాదు. అది మీరు ఒక స్టోరీ, ఒక చిలక పంచాంగం చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. వాక్యం చెప్పండి బ్రదర్, వాక్యం చెప్పండి. సమాజానికి ఇలాంటి స్టోరీస్ పనికిరావు. యథార్థమైనటువంటి విషయాలు చెప్పండి. మంచి మంచి భక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పండి. 6 ఏళ్ళప్పుడు అంత జ్ఞానం ప్రదర్శించాడు, 7 ఏళ్ళప్పుడు అంత ప్రదర్శించాడని చెప్పడం కాదు. 6 ఏళ్ళప్పుడే ఏంది పరలోక ప్రార్థన చెప్పాడంట. ఓకే, చెప్పాడేమో. లేకపోతే ఒక రకమైన ప్రార్థన చేశాడంట. నీవు ఎలా ఉన్నావు 6 ఏళ్ళ వయసులో, నేను కూడా అలా ఉండాలి అని ప్రార్థన చేసిందని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ పాతకాలం సినిమాలు మనం చూస్తాం కదా. పాతకాలం సినిమాల్లో ప్రత్యక్షమైనటువంటి దేవతల్లాగా మీరు చెప్తా ఉన్నారు. ఇది దేవుడు అలా ఎప్పుడు చేయడండి, దేవుని యొక్క పని కాదు. మరి ముంగమూరి దేవదాస్ గారికి ఇంకెవరైనా ప్రత్యక్షమైనారేమో, మరి అది కనుక్కోనండి ఫస్ట్ గల. సో దేవుని యొక్క ప్రత్యక్షత అలా ఉండదు. మరి వశపరుచుకున్నాడు అంటా ఉన్నారు. 12 ఏళ్ళ పిల్లోడు దేవుని వశపరుచుకుంటాడా? ఏం చెప్తారండి మీరు? ఏం చెప్పి ఆ సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటా ఉన్నారు? అలాంటివి జరగవండి. బైబిల్లో ఉన్నటువంటి ఆ దేవుడు అలా ప్రత్యక్షమైనటువంటి దేవుడు కాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడం అలవాటు చేసుకురండి. ఇలాంటి స్టోరీలు చెప్పి సమాజాన్ని అలా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఇలా చెప్తూ ఉంటారండి? స్టోరీ చెప్పి నడిపిస్తూ ఉన్నారు.